మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తి పేరుతో భారీగా లోన్లు ఇవ్వనుంది. ఏడాది కామారెడ్డి జిల్లాలో 22,007 మంది డ్వాక్రా మహిళలకు రూపాయలు 186 కోట్లను అందజేసి వారికి ఉపాధి కల్పించనుంది. విరివిగా లోన్లను ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అండగా నిలవనుంది. కామారెడ్డి జిల్లాలో 17,098 డ్వాక్రా సంఘాల్లో 1,75,000 మంది మెంబర్లుగా ఉన్నారు. మహిళా సంఘాల మెంబర్లు ఇప్పటికే చాలామంది బ్యాంక్ లింకేజీ, శృతి నిధి ద్వారా లోన్లు పొందుతూ ఉపాధి పొందుతున్నారు. స్టేట్లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల్ని మరింతగా బలోపేతం చేయటం, ఆర్థికంగా అండగా నిలిచేందుకు మహిళా శక్తి పేర ఆయా జిల్లాలకు ఈ ఆర్థిక ఏడాది 2,024 సెంట్ల నుంచి 25 సెంట్లలో చేపట్టాల్సిన కార్యాచరణపై మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో కామారెడ్డి జిల్లాలో రూపాయలు 186 కోట్లతో 22,007 మంది మెంబర్లకు 17,960 యూనిట్లు నెలకొల్పనున్నారు. మైక్రో ఎంటర్ప్రైజెస్లో భాగంగా కిరాణా, ఇతర చిన్న షాపులు, వస్తువుల తయారీ, మీ సేవా కేంద్రాల ఏర్పాటు, పాడి పరిశ్రమ, డెయిరీల ఏర్పాటు, మినీ పౌల్ట్రీ, బట్టలు కుట్టే యూనిట్లు, ఆహార వస్తువుల తయారీ, మొబైల్ యూనిట్లు, సోలార్ యూనిట్ల ఏర్పాటు వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఒక్కో యూనిట్కు రూపాయలు 1,10,000 నుంచి రూపాయలు 4 కోట్ల వరకు ఖర్చు కానుంది. బ్యాంక్, శృతి నిధి ద్వారా జీరో వడ్డీతో లోన్లు ఇప్పిస్తారు. జిల్లాలో యూనిట్ల ఏర్పాటు ఇలా: ఈ ఆర్థిక ఏడాదిలో జిల్లాలో 17,960 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ 10,413 యూనిట్లు ప్రతిపాదించారు. ఇందులో జిల్లాలోని అన్ని మండలాల్లో 725 గ్రామ సమాఖ్యల్లో చిన్న షాపులకు సంబంధించి ఒక్కో యూనిట్కు రూపాయలు 1,10,000 అందించనున్నారు. వీటిని ఇవ్వనున్నారు. ఇందులో ఇప్పటికే 3,153 యూనిట్లు సెలెక్ట్ చేశారు. యూనిఫామ్స్, ఇతర బట్టలు కుట్టేందుకు 131 స్టిచ్చింగ్ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు. ఒక్కో యూనిట్కు రూపాయలు 5.60 లక్షల ఇవ్వనున్నారు. ఒక్కో మీ సేవా సెంటర్ రూపాయలు 2.50 లక్షలు, మొత్తం మీ సేవా సెంటర్లకు 35 లక్షల రూపాయలు అందించనున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన మహిళా సమాఖ్యకు రూపాయలు 31.20 లక్షలతో ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఇప్పటికే అందజేశారు. ఇందులో 21 మంది మెంబర్లకు ఉపాధి కల్పిస్తారు. గాంధారి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో క్యాంటీన్ల ప్రారంభానికి ఒక్కో యూనిట్కు రూపాయలు 20 లక్షలు కాగా మొత్తం రూపాయలు 1 కోటి కేటాయించారు. దీని ద్వారా 40 మందికి ఉపాధి దొరుకుతుంది. ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ యూనిట్, మిల్క్ పార్లర్, మొబైల్ అవుట్లెట్ ఒకటి ఉంది. ఇండ్లలో పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు 5,000 ఉండగా ఒక్కో యూనిట్ రూపాయలు 90,000 ఇవ్వనున్నారు. దీనికి మొత్తం 4,50,00,000 రూపాయలు లోన్ కేటాయించారు. 64 లక్షతో 18 కోళ్ల పిల్లల ఉత్పత్తి సెంటర్లు రూపాయలు 3.20 కోట్లతో 160 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ₹2.50 కోట్లతో 10 కస్టమ్స్ హైరింగ్ యూనిట్లు ప్రకటించారు. బిక్కనూరు మండలంలో రూపాయలు 4 కోట్లతో సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి 203 మంది ఉపాధి కల్పించనున్నారు. దీనికోసం ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్ను విద్యుత్తు సంస్థలకు అమ్ముతారు. క్షేత్రస్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యూనిట్ల అన్నింటిపై అవగాహన కల్పించనున్నారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.